ఈరోజు మనం కోడిగుడ్డు గోంగూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కోడిగుడ్డు ఉడకపెట్టి సపరేట్గా తీసుకోవాలి. ఒక బాండిల్లో కాస్త నూనె పూసుకొని వేడెక్కిన తర్వాత మనం ఉడకబెట్టిన కోడిగుడ్లను అందులో వేసి కాసేపు గోల్డ్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇంకోటి ఎందుకంటే ఉడకబెట్టిన కోడిగుడ్లని కట్ చేయాలని రూల్ ఏం లేదు. మీకు గుడ్డుగా కూడా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఓకేనా. నెక్స్ట్ కాసేపు అలా వేయించుకున్న తర్వాత అందులో ఉప్పు, పసుపు, మిరప్పొడి వేసుకొని కాసేపు గోల్డ్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత అవి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత నేను అదే బాండిల్ పెట్టుకుంటున్నాను. మీకు వేరే బాండిల్ కానీ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈలోపు తెల్లగడ్డ, అల్లం పేస్ట్ కొద్దిగా చేసి పెట్టుకుందాము. 2 ఎర్రగడ్డలు, 2 టమోటాలు, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. నేను తీసుకొని సన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఈలోగా మనం బాండిల్లో కాస్తంత నూనె పోసుకొని ముందుగా పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేసి కాసేపు వేయించుకున్న తర్వాత కొద్దిగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్, ఎర్రగడ్డలు ఉన్నాయి కదండి, అవి అందులో వేసి కాస్త వేయించుకోవాలి. ఉప్పు సరిపడినంత ఉప్పు, మీకు నచ్చినంత ఉప్పు వేసుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఉప్పు అనేది వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగా ఉంటుంది కాబట్టి మీకు నచ్చినంత మీరు వేసుకోండి. ఇంకా ఇప్పుడు ఆనియన్స్ వేసాం కదండి, అది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాస్త లైట్గా వేయించుకుందాం. ఆ నూనెలోనే వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నేను ఆయిల్ వేసుకున్నాను. మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కొంతమంది పామ్ ఆయిల్ వాడుతున్నారు, కొంతమంది సన్ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ రకరకాలుగా వాడుతున్నారు. ఇప్పుడు మనం నూనె పెట్టుకున్న అల్లం, తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని కాసేపు పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత మనం 2 టమాటాలు కోసి పెట్టుకున్నాం కదండి, ఆ టమాటాలు వేసేసి 1 కప్పు గోంగూర ఒక బౌల్లో తీసుకున్నాం కదా, అది బాగా కడిగి ఫ్రెష్గా ఎర్ర గోంగూర తీసుకున్నాను. మీరు ఎర్ర గోంగూర ఉండాలని లేదు, తెల్ల గోంగూర కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే ఎర్ర గోంగూర కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది, తెల్ల గోంగూర కొంచెం పులుపు తక్కువ ఉంటుంది, అంతే తేడా, ఇంకేం లేదు. కొంచెం ఎర్ర గోంగూర ఇష్టపడే వాళ్ళు కూడా ఎర్ర గోంగూర వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాసేపు నీళ్ళు పోసి మనము కాసేపు మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని కాసేపు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని కాసేపు మగ్గనించుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు మనం మగ్గనించుకోవాలి. తర్వాత కర్రీ రెడీ అయిపోయింది, తీసి చూసుకోండి, ఒకసారి టేస్ట్ చూడండి. ఇప్పుడు మనం ఉడకబెట్టిన కోడిగుడ్లు తీసి పెట్టుకున్నాం కదా ప్లేట్లో, అవి అందులో వేసేసి బాగా కలిగి పెట్టుకొని ఒక 5 నిమిషాలు సేపు నూనె పైకి బాగా తేలే వరకు మూత పెట్టి కాసేపు మగ్గనించుకోండి. మసాలా అంతా దానికి బాగా పడుతుంది. అంతే అండి, అయిపోతుంది. కోడిగుడ్డు గోంగూర రెడీ అయిపోయిందిగా, అంతే. ఇప్పుడు దాన్ని సర్వ్ చేసే ప్లేట్లో బౌల్లో సర్వ్ చేసుకోండి. సారీ, ప్లేట్ కాదు, బౌల్లో తీసుకోండి. ఇప్పుడు మనం నోటికి రుచికరమైన గోంగూర కోడిగుడ్డు రెడీ అయిపోయింది. మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్